హలో అండి. ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అది బావా మరదళ్ళ స్టోరీ. చాలా బాగుంటుంది. ఆ స్టోరీ టైటిల్ ఎలా చెప్పను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దామా? ఏ చందు, చందు లే, కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా లేచి రెడీ అవ్వు అని తన ముద్దుల కూతురు చందనాన్ని నిద్ర లేపుతుంది లలిత. అబ్బా మమ్మీ, కాసేపు పడుకోనివ్వు, నాకు నిద్ర వస్తుంది, నైట్ లేట్గా పడుకున్నా, ప్లీజ్ మా, కాసేపు అయ్యాక లేపు అని అటు ఇటు తిరుగుతూ చెప్తుంది చందు అలియాస్ చందన. నిన్ను నైట్ అంతా మూవీ చూస్తూ ఎవరు మేల్కోమన్నారు అని చిరుకోపంగా చూస్తూ, చూడు చందు, ఇప్పటికే టైం 8 అవుతుంది, నువ్వు తీరిగ్గా లేచి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యేసరికి ఖచ్చితంగా 40 మినిట్స్ అవుతుంది. సో నువ్వు ఇప్పుడు లేస్తేనే కాలేజ్కి ఇన్ టైంకి వెళ్తావు అని ముద్దుగా కసురుకుంటూ చందుని బలవంతంగా లేపి చందు చేతిలో కాఫీ కప్ పెట్టి త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి లలిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చందు ఇంకేమీ చెయ్యలేక బద్ధకంగా వల్లు విరుచుకొని కాఫీ కప్ పట్టుకొని బెడ్ దిగి తన రూమ్ బాల్కనీలో నిల్చుకొని కాఫీ కప్ సిప్ చేస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది. చందు కాఫీ తాగడం ఫినిష్ అవ్వగానే రూమ్లోకి వచ్చి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది. కాసేపు అయ్యాక చందు బ్లాక్ కలర్ జీన్స్, వైట్ కలర్ నెట్ షర్ట్, దాని మీద మినీ బ్లాక్ కలర్ స్ట్రగ్ వేసుకొని అందంగా రెడీ అవుతుంది. తన కాలేజ్ బ్యాగ్లో బుక్స్ నీట్గా సర్దుకొని మొబైల్ అండ్ వాలెట్ కూడా పెట్టుకొని బ్యాగ్లో పెట్టేసి అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని తన రూమ్ నుండి బయటకు వస్తుంది. చందు గురించి చెప్పాలంటే 5.5 హైట్, వైట్ స్కిన్ టోన్తో చాలా అందంగా, ఆ హైట్కి తగ్గ వెయిట్తో కుందనపు బొమ్మలా ఉంటుంది. తనలో మెయిన్గా అట్రాక్ట్ చేసేది నవ్వితే బుగ్గన పడే డింపుల్. లలితా భాస్కర్లకు ఒక్కగానొక్క కూతురు చందన. చందు కూతురంటే లలితా భాస్కర్లకు పంచ ప్రాణాలు. చందుని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. చందు ఇది కావాలి అని అనకముందే దాన్ని చందు ముందు పెట్టేవారు. చందు కొంచెం సెన్సిటివ్, చిన్న విషయానికి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అందుకే చందుకి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటారు. అండ్ చందు వాళ్ళది విలేజ్ కావడం వల్ల చందు రోజు కాలేజ్కి బస్లో వెళ్ళి బస్లోనే వస్తూ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది. చందుకి హాస్టల్ ఫుడ్ పడకపోవడంతో ఇలా రోజు బస్లో వెళ్తూ వస్తూ ఉంటుంది. భాస్కర్ ఊర్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు. చందు ప్రెజెంట్ MBA లాస్ట్ ఇయర్ చదవబోతుంది. తను బాగా చదువుతుంది, తనే క్లాస్ టాపర్. సింపుల్గా ఇదే మన చందు ఫ్యామిలీ ఇంట్రడక్షన్. స్టోరీలోకి వెళ్లే కొద్దీ మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. చందు తన రూమ్ నుండి బయటకు రాగానే హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్న భాస్కర్ దగ్గరికి వచ్చి కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటుంది. చందుతో మాట్లాడుతూనే వాచ్ వైపు చూసిన భాస్కర్, లలిత టిఫిన్ రెడీ అయ్యిందా అని అడగగానే హా అయ్యిందండి అని ఇద్దరిని పిలుస్తుంది లలిత. చందు భాస్కర్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చెయ్యగానే లలిత చందుకి లంచ్ బాక్స్ తన బ్యాగ్లో పెట్టేస్తుంది. చందు తన పేరెంట్స్కి బాయ్ చెప్పి అక్కడి నుండి బస్ స్టాప్కి వెళ్తుంది. భాస్కర్ కూడా పొలం పనులు ఎలా జరుగుతున్నాయో చూసొస్తాను అని చెప్పి పొలానికి వెళ్ళిపోతాడు. లలిత వాళ్ళు వెళ్ళిపోయాక ఇంటి పని చేసుకుంటూ అవి అవ్వగానే స్నానం చేసి టిఫిన్ పెట్టుకొని టీవీ చూస్తూ తింటూ ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ కథ మన చందునే చెప్తుందట. తన నోటి ద్వారానే ఈ కథ ఏంటో వినేద్దాం పదండి. నేనేం చెప్పను, ఇంకా మీ చందునే చెప్తుంది. పదండి విందాం. నా పేరు చందు. అమ్మా నాన్నలకి ఒక్కటే కూతుర్ను. అండ్ నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఉన్నది ఇద్దరే. నేను వాళ్ళతోనే అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే నా లైఫ్లో వీళ్ళతో పాటు మరొకరు కూడా ఉన్నారు. తనే మా బావ మౌర్య, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కొడుకు. నాకు మా బావ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇష్టం అనడం కంటే పిచ్చి అంటే బాగుంటుంది. మా బావ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు మా ఊరికి వచ్చి వెళ్ళేవాడు. వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి ఎదురుగానే ఉంటుంది. నాకు మా బావ మీద ఎప్పుడు ఎలా ప్రేమ పుట్టిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. అవును, నాది నిజంగా ప్రేమేనా? అవును, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది. అది మనకు కనిపించదు కానీ మనల్ని బ్రతికిస్తుంది. వినిపించదు కానీ చెవిలో అమృతం పోస్తుంది. గుండె చప్పుడు నేనే అంటుంది. అంతా తనే అనిపిస్తుంది, అన్నీ తనే కనిపిస్తుంది. చివరికి మనల్ని మనమే మర్చిపోయి చేసి తనే మన ప్రపంచం అయిపోతుంది. నిజమే, నాకు అలానే అనిపిస్తుంది. బావంటే నాకు ఎంతో ఇష్టం. తను లేకపోతే నిజంగా నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. కానీ నేను ఇప్పటి వరకు మా బావతో సరిగ్గా మాట్లాడిందే లేదు. ఏదో హాయ్ అంటే హాయ్ అని మాట్లాడుకునే వాళ్ళం. ఊరికి బావ వస్తే డెఫినెట్గా మా ఇంటికి వచ్చేవాడు. బావ మా ఇంటికి రాగానే నేను అక్కడ అసలు ఉండేదాన్నే కాదు, నా రూమ్కి వెళ్ళిపోయేదాన్ని. బట్ నా రూమ్లో ఉండే మా బావ మాటలన్నీ వింటూ ఆనందపడేదాన్ని. మా బావ వెళ్ళిపోయాడు అని కన్ఫామ్ అయ్యాకే రూమ్ నుండి బయటకు వచ్చేదాన్ని. అంత సిగ్గు నాకు మా బావని చూస్తే.
మమ్మీ అత్తయ్య ఎప్పుడూ నన్ను ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. మీ బావకు కాబోయే భార్యవు నువ్వే అని. నాకప్పుడు చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉండేది. రూమ్లోకి వెళ్ళిపోయేదాన్ని. యూనో ఎప్పటికప్పుడు మా బావకి నా లవ్ గురించి చెప్పాలి అనుకొని మళ్ళీ బావకు నేనంటే ఇష్టం లేకపోతే అన్న భయం వల్ల ఆగిపోయేదాన్ని. ఆల్మోస్ట్ నేను బావని చూసి 3 months అవుతుంది. ఎల్లుండి బావ వస్తున్నాడని, ఇక్కడే 10 days ఉంటాడని మమ్మీ చెప్పింది. ఇలా ఆలోచిస్తూనే నేను కాలేజ్కి రీచ్ అయ్యాను. కాలేజ్కి వెళ్ళగానే నా బెస్ట్ ఫ్రెండ్స్తో హ్యాపీగా బావ వస్తున్నాడని చెప్పాను. వాళ్ళు నాతో ఈసారైనా నీ మనసులో మాట మీ బావకి చెప్పు అని చెప్పారు. నేను ఆలోచిస్తూనే సరే అని చెప్పాను. అలానే అని చెప్పాను. అలా ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే బస్లో ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మమ్మీ నా కోసం వేడి వేడి బజ్జీలు చేస్తూ ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి బజ్జీలు తిని ఇంకేమీ వద్దు అని నా రూమ్కి వెళ్ళి మా బావ ఫోటో చూస్తూ ఎప్పటికో నిద్రపోయాను. నెక్స్ట్ డే మొత్తం మా బావ ఆలోచనతో, మా బావ మెమొరీస్తో గడిపేశాను. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, బావని ఎప్పుడెప్పుడు వస్తాడా అని, రాగానే బావతో ఎలా అయినా మాట్లాడాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారగానే అమ్మ వచ్చి నన్ను లేపి కాఫీ ఇచ్చి త్వరగా రెడీ అవ్వు, కాలేజ్కి టైం అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. నేను కూడా లేచి మంచి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి నేను కిందకి వెళ్ళేసరికి నాన్న బావతో మాట్లాడుతూ కనిపించాడు. బావను చూడగానే నా ఆనందానికి అవధలే లేవు. బావను గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలనిపించింది. బాబోయ్ ఏంటి ఇలా అయిపోతున్నాను అని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వెళ్ళి మా నాన్న పక్కన కూర్చొని ఓరగా బావని చూస్తూ కూర్చున్నాను. మా బావ నన్ను చూసి నవ్వి ఎలా ఉన్నావు చందు అని ఆప్యాయంగా పలకరించాడు. ఆ క్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి బావని చూస్తూ కూర్చున్నాను. బావ మళ్ళీ నాకు వినిపించలేదు అని మళ్ళీ అడిగాడు. నేను తేరుకొని నవ్వుతూ బానే ఉన్నాను బావా, నువ్వెలా ఉన్నావు అని అతి కష్టం మీద అడిగాను. ఎందుకంటే మా బావ ఎదురుగా ఉంటే నాకు నోటి నుండి మాట కూడా రాదు. అదేంటో. మా బావ నవ్వుతూ బాగున్నా అని చెప్పి మళ్ళీ నాన్నతో ఏదో జనరల్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఎవ్వరు కనిపించడం లేదు బావ తప్ప. అందుకే చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా బావని చూస్తూ కూర్చున్నాను. ఆల్ ఆఫ్ ది సడన్ బావ నన్ను చూసి ఏంటి అన్నట్టు సైగ చేశాడు. అంతే కంగారుగా నేను వెంటనే చూపు తిప్పేసి ఫోన్ తీసుకుని ఏదో చూస్తూ కూర్చున్నాను. అది చూసి బావ నవ్వాడు. నాకు ఇక అక్కడ ఉండాలని అనిపించలేదు. వెంటనే బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తూ ఉంటే వెనక నుండి మమ్మీ అరుస్తూ ఉంది. ఏంటి టిఫిన్ తినవా, అలాగే వెళ్తావా అని నాకు బలవంతంగా టిఫిన్ తినిపిస్తూ ఉంది. అది చూసి బావ నవ్వాపుకుంటూ నన్ను చూస్తూ ఉన్నాడు. అది చూసిన నాకు మా అమ్మ మీద చాలా కోపం వచ్చింది. ఇక చాలు అంటున్నా వినకుండా నోట్లో పెడుతూనే ఉంది. నేను కక్కలేక మింగలేక తిన్నాను. బావ కూడా నాతో పాటు కూర్చొని టిఫిన్ తిన్నాడు. నేను ఇక మమ్మీకి బాయ్ చెప్పేసి లంచ్ బాక్స్ పెట్టుకొని అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. నేను బస్ స్టాప్కి వెళ్ళగానే బస్సు వచ్చింది. వెంటనే దాన్ని ఎక్కి కూర్చున్నాను. ఇందాక జరిగింది తలుచుకొని నాలో నేనే నవ్వుకుంటూ ఉన్నాను. కాలేజ్ రాగానే ఆ విషయం గురించి వదిలేసి లోపలికి వెళ్ళాను. ఆ రోజంతా కాలేజ్లో చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆట పట్టిస్తూ ఉన్నారు. మీ బావ వచ్చాడని ఇంత హ్యాపీగా ఉన్నావా అని. నేను చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే అది కూడా నిజమే. మరి మా బావ మొహం చూస్తే చాలు నాకు ఎందుకో చాలా సంతోషంగా ఉంటుంది. మైండ్ అంతా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కాలేజ్ బయటకు వచ్చాను. అక్కడ బైక్ మీద కూర్చొని కోక్ సిప్ చేస్తూ కనిపించాడు మా బావ మౌర్య. ఏంటో మనం ఎవరినైనా ఎక్కువ ఇష్టపడితే ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు అని అంటారు. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. లేకపోతే ఊర్లో ఉండాల్సిన బావ మా కాలేజ్ ముందు కనిపించడం ఏంటి అని నా పిచ్చి అనుకొని చూసి నవ్వుకొని ముందుకు నడిచాను. అది చూసిన నా ఫ్రెండ్స్ ఏ చందు, అక్కడ మీ బావ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంటి ఇలా వస్తున్నావు అని అనగానే అప్పటికి కానీ నాకు అర్థం అవ్వలేదు మా బావ నిజంగానే వచ్చాడు అని. వెంటనే నా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి బావ ముందుకు వెళ్ళి నిల్చుకొని నువ్వేంటి బావా ఇక్కడ అని అడిగాను. నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వేంటి నన్ను చూసి కూడా చూడనట్టే వెళ్తున్నావు అంటూ నా వైపు చూస్తూ అడగడంతో అయ్యో బావా సారీ, నిజంగా నువ్వు అనుకోలేదు బావా అంటూ బావ హట్ అయ్యాడేమో అని చిన్నగా చెప్పాను. నేను కాక మరెవరు అనుకున్నావు అంటూ తిరిగి క్వశ్చన్ చేస్తున్న బావని చూసి తల బాదుకొని ఎవరో అనుకున్నాలే కానీ అయినా నువ్వేంటి బావా ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నాకు కొంచెం వర్క్ ఉంటే ఇలా వచ్చాను. ఎలాగో వచ్చాను, నువ్వు చదివేది ఇక్కడే కదా, నిన్ను పిక్ చేసుకుందాము అని వెయిట్ చేస్తూ ఉన్నాను అంటున్న బావని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బావ నా కోసం వెయిట్ చేయడం ఇంకా నచ్చేసింది. బట్ అది బయట కనిపించకుండా అయ్యో నీకెందుకు బావా శ్రమ, నేను బస్సులో వచ్చేదాన్ని కదా,
ఏం పర్లేదు కానీ ముందు బైక్ ఎక్కువ వెళ్దామని కానీ ఇంకా ఎక్కువ చేస్తే బావ వదిలేసి వెళ్తాడేమో అనుకొని హుషారుగా సరే అని బైక్ ఎక్కి కూర్చోగాని బావ బైక్ స్టార్ట్ చేసి రై రై అంటూ డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుందో మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఏంటో బస్సులో వెళ్తూ ఉంటే ఎప్పుడు ఊరు వస్తుందా అని వెయిట్ చేసే నేను బావతో ఇలా బైక్ మీద వెళ్తూ ఉంటే అప్పుడే ఇల్లు వచ్చేసిందా అని మా ఇంటిని చూసి నిరాశగా బైక్ దిగి నిల్చుకున్నాను. బావ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా బావ బైక్ ఎక్కాను. ఇదే నాకు ఎప్పటికీ మెమరబుల్గా ఉంటుంది. నన్ను డ్రాప్ చేసి వెళ్తున్న బావని నవ్వుతూ చూస్తూ నేను కూడా ఇంట్లోకి వెళ్ళిపోయాను. అలా మా బావ ఉన్నన్ని డేస్ నేను ప్రతిరోజు ఏదో ఒక విధంగా బావతో మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నాకు బావ అంటే భయం పోయింది. ఏదైనా ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నాను. ఈ ఫీలింగ్ నాకు బాగా నచ్చింది. మా బావ కూడా నాతో చాలా ఫ్రీగా మూవ్ అవుతూ చాలా బాగా మాట్లాడుతూ ఉండేవాడు. అండ్ సరదాగా జోక్స్ వేసుకోవడం, స్టడీస్ గురించి నాకు గైడెన్స్ ఇస్తూ నాకు బాగా క్లోజ్ అయ్యాడు. బావ పెట్టిన లీవ్స్ అయిపోవడంతో ఆ రోజు బావ తిరిగి చెన్నై వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధేసింది. డిన్నర్ కూడా చెయ్యాలనిపించలేకు అలాగే ఏడుస్తూ నా రూమ్లో కూర్చున్నాను. అప్పుడే నా మొబైల్కి మా బావ నుండి మెసేజ్ రావడంతో కళ్ళు తుడుచుకొని ఓపెన్ చేసి చూశాను. మిస్ యూ అల్లరికోతి అని టెక్స్ట్ పంపించాడు. అది చూసిన నాకు అప్పటి వరకు పడ్డ బాధ మొత్తం పోయింది. వెంటనే లేట్ చేయకుండా బావకు కాల్ చేశాను. బావ నాతో చాలా బాగా మాట్లాడాడు. అండ్ నేను కూడా బావతో మాట్లాడుతూ నా బాధను మర్చిపోయాను. అప్పటి నుంచి ప్రతిరోజు బావతో మాట్లాడడం, చాటింగ్ చేయడం బాగా అలవాటయ్యాయి. బావతో మాట్లాడకుండా వన్ డే కూడా ఉండేదాన్ని కాదు. ఇలా 6 months అయిపోయాయి. నా ఫైనల్ సెమ్ కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక నేను నా స్టడీస్ మీద ఫోకస్ పెట్టాను. బావ ప్రతిరోజు బెస్ట్ ఆఫ్ లక్ అని మెసేజ్ పెట్టేవాడు. అదేంటో బావ మెసేజ్ చేశాడో ఏంటో కానీ తెలియదు కానీ అన్ని ఎగ్జామ్స్ బాగా రాశాను. లాస్ట్ ఎగ్జామ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక ఇవాల్టి నుండి నేను ఫుల్ ఫ్రీ. బావతో హ్యాపీగా మాట్లాడొచ్చు అనుకుని ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళేసరికి అమ్మా నాన్నతో పంతులు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంతగా ఏం పట్టించుకోలేదు. నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి కిందకి వెళ్ళాను. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చున్నాము. అప్పుడే మమ్మీ నాకు హార్ట్ అటాక్ వచ్చే న్యూస్ చెప్పింది. 2 daysలో నాకు ఎంగేజ్మెంట్ అని, అది కూడా బావతో కాదు వేరే అబ్బాయితో అని. నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు షాక్తో నాకు మాటలు కూడా రాలేదు. కళ్ళల్లో నుండి నీళ్లు బయటికి రావడానికి రెడీగా ఉన్నాయి. వాటిని కష్టంగా అక్కడే ఆపి పైకి లేచి అదేంటి మమ్మీ సడన్గా ఈ ఎంగేజ్మెంట్ ఏంటి, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అండ్ ఇప్పుడేగా చదువు ఫినిష్ అయింది, ఇంకా నేను జాబ్ చేయాలి అనుకుంటున్నానని, నాకు ఇండైరెక్ట్గా మ్యారేజ్ అంటే ఇష్టం లేదు అని చెప్పాను. లేదు చందు, చాలా మంచి సంబంధం. నీకు ఇంతకంటే మంచి మ్యాచ్ మేము తీసుకురాలేము. అబ్బాయి కూడా చాలా మంచివాడు. ఒక్కడే కొడుకు, మంచి జాబ్ అండ్ మంచి కుటుంబం. నిన్ను సొంత అమ్మా నాన్నలాగా చూసుకునే అత్త మామ. అబ్బాయికి ఎటువంటి అలవాట్లు కూడా లేవు. నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావురా అంటూ ఆప్యాయంగా నా తల నిమురుతూ చెప్పాడు మా నాన్న. బట్ నాన్న, నన్ను బావకిచ్చి మ్యారేజ్ చేస్తామన్నారు కదా, ఇప్పుడేంటి వేరే మ్యాచ్ చూశారు అని ఏడుపాపుకుంటూ అడిగాను. మేము అదే అనుకున్నాం కానీ అన్నీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చందు అని మా మమ్మీ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. మమ్మీ, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో కొంచెం క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు. నీకు మౌర్యకి మ్యారేజ్ చెయ్యాలి అనుకోవడం నిజమే కానీ కానీ ఏమైంది డాడీ? మౌర్య మాకెవ్వరికీ చెప్పకుండా అక్కడే ఎవరో అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడట. మాకు నిన్ననే తెలిసింది. అండ్ మీ అత్తయ్య మామయ్యలు కూడా ఆ పెళ్ళిని యాక్సెప్ట్ చేశారు. అందుకే నీకు వాళ్ళకంటే మంచి మ్యాచ్ చూసాము. నువ్వు ఇంకేం థింక్ చేయకుండా మ్యారేజ్కి ఒప్పుకో చందు. ఇది చాలా మంచి మ్యాచ్. మేమేం చేసినా నీ మంచి కోసమే చందు అంటూ నా పేరెంట్స్ నన్ను ఎటు ఆలోచించకుండా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను గట్టిగా కళ్ళు మూసుకొని మీ ఇష్టం మమ్మీ అని బాధగా చెప్పేసి నా రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ని ఆనుకొని నీస్ మీద కూర్చొని నా కాళ్ళ చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ కూర్చున్నాను. బావ వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అనే ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను. హాల్లో కూర్చున్న నా పేరెంట్స్ నేను మ్యారేజ్కి ఓకే చెప్పడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పటికే లేట్ అవ్వడంతో పడుకోవడానికి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. నాకు నిజంగా ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. బావ వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా?
స్టిల్ నేను నమ్మలేకపోతున్నాను. నిన్ను ప్రాణంగా ప్రేమించాను కదా బావా, నా ప్రేమ నిజంగా నీకు అర్థం కాలేదా అని ఏడుస్తూ నాలో నేనే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నాను. డైలీ గంటలు గంటలు నాతో కాల్లో మాట్లాడుతూ ఉన్నావుగా, ఎందుకు ఇంతసేపు మాట్లాడుతుంది అని ఒక్కసారి కూడా ఆలోచించలేదా నా గురించి? నేను నీకు 100 టైమ్స్ కంటే ఎక్కువే చెప్పి ఉంటాను కదా, నువ్వంటే నాకు ఇష్టం బావా, నీతో మాట్లాడకుండా 1 డే కూడా ఉండలేను అని. అందులో నా ప్రేమ కనిపించలేదా నీకు? ఇలా నాలో నేనే ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడే నాకు బావ నుండి కాల్ రావడంతో కన్నీళ్లు తుడుచుకొని బాధను మనసులోనే దాచేసి బావ కాల్ లిఫ్ట్ చేశాను. హలో, హాయ్ చందు. బావ వాయిస్ వినగానే గట్టిగా ఏడవాలనుంది. అది చెయ్యలేక గట్టిగా కళ్ళు మూసుకొని కళ్ళల్లో నుండి నీళ్లు బుగ్గల మీదకి జారడంతో వాటిని తుడుచుకుంటూ హలో బావా అంటూ ఏడు పాపుకుంటూ మాట్లాడాను. కంగ్రాట్స్ చందు. ఆగకుండా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఎందుకు బావా కంగ్రాట్స్? మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా చందు, అందుకే ఈ కంగ్రాట్స్ అని ఎంతో హుషారుగా విష్ చేశాడు బావ. బావ విష్కి విరక్తిగా ఒక నవ్వు నవ్వి థ్యాంక్స్ బావా, నీకు కూడా కంగ్రాట్స్, మ్యారేజ్ చేసుకున్నావట కదా. బావ నవ్వుతూ థ్యాంక్స్ చందు, ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది, లేకపోతే నిన్ను కూడా పిలిచేవాడిని. ఇట్స్ ఓకే బావా. ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి? సారీ చందు, నేను నీ ఎంగేజ్మెంట్కి రాలేను. ఎందుకంటే రేపు నేను నా వైఫ్ని తీసుకొని బాలీకి వెళ్తున్నాను హనీమూన్ కోసం. సో ఏమనుకోకు. పర్లేదు బావా, ఆల్ ది బెస్ట్. అంతకు మించి మాట్లాడలేకపోయాను. థ్యాంక్స్ చందు, గుడ్ నైట్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అంటూ బావ కాల్ కట్ చేశాడు. గుడ్ నైట్ బావా అని నేను కూడా కాల్ కట్ చేసి నైట్ అంతా నిద్రపోకుండా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. ఈ మ్యారేజ్ నా పేరెంట్స్ కోసమైనా చేసుకోవాలి, వాళ్ళు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు, కానీ బావని నేను అంత త్వరగా మర్చిపోలేను. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసుకొని తెరిచేలోగా మర్చిపోవచ్చేమో, కానీ మనసుకు నచ్చిన వారిని అంత త్వరగా మర్చిపోలేము. కానీ మర్చిపోవాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు బావ వేరొకరికి భర్త. నేను ఇలా ఆలోచించడం కూడా తప్పే. ఇప్పుడు బావని నేను నా బావలానే చూడాలి, ఇలా అనుకోవడం కూడా నాకు నరకంగా ఉంది. మనం ఇష్టపడేవారు మనతోనే ఉండాలి అనుకోవడం కాదు. ప్రేమంటే వాళ్ళు ఎక్కడున్నా నవ్వుతూ సంతోషంగా ఉండాలి అనుకోవడమే నిజమైన ప్రేమ. అలా ఏడుస్తూనే నిద్రలోకి జారుకున్నాను. తెల్లారాక లేచి ఫ్రెష్ అయ్యి అమ్మిచ్చిన కాఫీ తాగి కిందకి వెళ్ళేసరికి నా ప్రమేయం లేకుండానే నా ఎంగేజ్మెంట్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. అత్తయ్య మామయ్య కూడా వచ్చి నన్ను చూసి ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. అండ్ షాపింగ్ కూడా అంతే త్వరగా కంప్లీట్ అయిపోయింది. నేను నా ఫ్రెండ్స్కు నా ఎంగేజ్మెంట్ గురించి చెప్పాను. వాళ్ళు కూడా అంతే షాక్ అయ్యారు. ఇంకేమీ చెయ్యలేక వాళ్ళు నన్ను ఓదార్చి ఎంగేజ్మెంట్కి వస్తామని చెప్పారు. నా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఇల్లంతా సందడిగా ఉంది. ఇంటిని రకరకాల ఫ్లవర్స్తో అలంకరించి చాలా అందంగా రెడీ చేశారు. మమ్మీ, అత్త ఇంకా కొంతమంది ఆడవాళ్ళు నాకు చీర కట్టి వంటి నిండా నగలతో అందంగా అలంకరించి నన్ను కిందకి తీసుకుని వెళ్ళారు. నేను దించిన తల పైకి ఎత్తకుండా మౌనంగా కూర్చున్నాను. కనీసం పెళ్లి కొడుకు మొహం కూడా చూడలేదు. అండ్ పూజ మొత్తం అయ్యాక తాంబూలాలు మార్చుకున్నారు. తరువాత మమ్మల్ని కూడా రింగ్స్ మార్చుకోమని చెప్పారు. నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ప్రాణం లేని బొమ్మలాగా పైకి లేచి నిల్చుకొని నా చెయ్యి అతని ముందు పెట్టాను. అతను నా చెయ్యి అందుకున్నాడు. అండ్ నాకు ఆ చేతి స్పర్శ బాగా తెలిసినట్టుగా అనిపిస్తుంది, కానీ తల పైకెత్తకుండా ఉన్నాను. అతను నా చెయ్యి పట్టుకొని ఏంటి మామ, ఈ అల్లరి కోతికి నేను నచ్చలేదా? కనీసం తల కూడా పైకెత్తడం లేదు అన్నాడు. అంతే, ఆ గొంతు వినగానే చటుక్కున కళ్ళు పైకెత్తి చూశాను. ఎదురుగా నా బావ మౌర్య రాజకుమార్లా అందంగా నవ్వుతూ నన్ను చూసి కళ్ళెగరేశాడు. నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది. అంతే, ఇక వెనక ముందు చూసుకోకుండా ఇంటి నిండా రిలేటివ్స్ ఉన్నది కూడా మర్చిపోయి బావను గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేశాను. బావ, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఐ రియల్లీ లవ్ యూ అని నా మనసులో మాట చెప్పేశాను. నేను ఆ మాట చెప్పిన మరుక్షణం ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు కానీ నాకు నేనేం చేశానో గుర్తు రాలేదు. వెంటనే కంగారుగా బావ నుండి దూరంగా జరిగి నిల్చుకున్నాను. నాకు టెన్షన్తో షివరింగ్ వస్తుంది. బావ నన్ను చూసి నవ్వుతూ నీ నోట్తో ఈ మాట వినాలనే ఇదంతా చేశాను చందు. అండ్ నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం చందు, ఐ రియల్లీ లవ్ యూ రా అంటూ నా హ్యాండ్ పట్టుకొని రింగ్ పెట్టేశాడు.
అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు బావకు పెళ్ళయింది అని చెప్పడం, నాకు వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్, ఇదంతా ఒక ప్లాన్ అని. వెంటనే బావని పట్టుకొని బాగా కొట్టి అందరి సమక్షంలో ఇద్దరం రింగ్స్ మార్చుకున్నాము. మా హ్యాపీనెస్ చూసి అమ్మ నాన్న అత్తయ్య మామయ్య అండ్ నా ఫ్రెండ్స్ ఇంకా మా బంధువులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. సరిగ్గా 6 నెలల తర్వాత బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు నా పేరు చందన కాదు, మౌర్య చందన. నిజంగా నాది నిజమైన ప్రేమ, అందుకే నా ప్రేమ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అండ్ నాది నిజమైన ప్రేమ కాబట్టి ఓడిపోలేదు. ఇప్పటి వరకు ఇద్దరిగా ఉన్న మేము పెళ్లి అనే బంధం ద్వారా ఒక్కటయ్యాము. 3 సంవత్సరాల తర్వాత మా ప్రేమకు గుర్తుగా మాకు ఒక అందమైన అమ్మాయి పుట్టింది. తన పేరు ప్రేమ. మా ప్రేమకు ప్రతిరూపంగా మా ప్రేమ బావ నేను పాపతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది. అండ్ వాళ్ళే నా ప్రపంచం. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది నా ప్రేమ కథ? మీకు ఇలాంటి లవ్ స్టోరీ ఉంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా చెప్పండి. ఫైనల్లీ ఈ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేసాము. సో మీ దగ్గర కూడా ఇలాంటి స్టోరీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ బ్యూటిఫుల్ స్టోరీస్ కూడా మీరు నా వాయిస్లో యూట్యూబ్లో వినాలి అనుకుంటే నాతో షేర్ చేసేయండి. నేను ఖచ్చితంగా మీ స్టోరీ యూట్యూబ్లో చెప్తాను, ఓకేనా? సో ఈ స్టోరీ ఓవరాల్గా ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా నారేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి అబ్బా. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.